పొందూరు కద్దరు అంటే తెలియని వారు ఉండరు. కొన్ని శతాబ్దాల చరిత్ర పొందూరు కద్దకు ఉంది. పొందూరు నుంచి తయారయ్యే కద్దరు ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి విస్తరిస్తూ కూడా ఎంతోమంది లక్షలాది మంది మన్ననలు అందుకుంటుంది. అయితే పొందూరుకు సంబంధించి ఇక్కడ చాలా వరకు కుటుంబాలన్నీ కూడా శతాబ్దాలుగా కూడా కద్దరు మీదే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అయితే ప్రతి ఏడాది కూడా వీళ్ళు స్వతహాగా మగ్గంపై నేసిన ఏదైతే తలపాగా ఉంటుందో వీళ్ళు చేతితో తయారు చేసి ప్రతి ఏడాది శ్రీశైలం మల్లన్నకి పంపించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. వీళ్ళు 50 రోజుల పాటు కూడా నియమనిష్టలు పాటిస్తూ కూడా ఇక్కడ నుంచి తలపాగాల్ని తయారు చేసి మల్లన్నకి మహాశివరాత్రి సందర్భంగా అందిస్తుంటారు. అసలు ఎటువంటి నియమాలు పాటిస్తారు, ఈ 50 రోజుల పాటు ఏ విధంగా తయారు చేస్తారు, ఎంత వాళ్ళకి ఇక్కడ నూలు ఖర్చు అవుతుంది అనే దానికి సంబంధించి ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. సార్, మీరు ఈ తలపాగా తయారు చేయడం గల ప్రధాన కారణం ఏంటి? ఓం నమ శివాయ. తలపాగా తయారు చేయడానికి కారణం గత 30 సంవత్సరాలుగా మా ఊర్లో మా పెద్దలు తండ్రులు తాతల తండ్రులు కూడా తయారు చేస్తూ ఉన్నారు. మాకు ఇది ఆనవాయితీగా వస్తున్నది. అలాగే ఇది తయారు చేసి మా కుటుంబాలు సుఖ సంతోషంగా ఉంటాయని మరీ కోరుచున్నాం. అలాగే మాకు దర్శనార్థం కూడా దేవస్థానం వారు అలాగే పోలీస్ శాఖ వారు మాకు సులభంగా చేనేత కార్మికులు వస్తున్నారని వీళ్ళకి ప్రత్యేకంగా దర్శనం ఇచ్చించి సులభతరంగా చేస్తారని మరీ కోరుచున్నాం. ఇంకా తలపాగా తయారు చేయడానికి మీరు ఎటువంటి నియమాలు పాటిస్తుంటారు? ఎన్ని రోజుల పాటు తయారు చేస్తారు? దీన్ని కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తామండి. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అప్పటి నుండి ఈ శివరాత్రి వారం రోజులు ఉంటుండగా దీన్ని పూర్తి అవుతుంది. ఇది చాలా నియమనిష్టలతో తయారు చేయాలి. దాదాపు ఒక 20-30 మంది వరకు దీనికి చేతితో సహాయం చేయాలి. అందరు కూడా సహాయం చేస్తే కానీ ఇది తయారవ్వదండి. అందుకే మేము చేనేత కార్మికులు కేవలం అక్కడికి వస్తున్నాం, స్వామివారి దర్శనం కోసం వస్తున్నాం. అందరికీ తప్పకుండా దర్శనం ఇప్పిస్తారని, ఈ 25-30 మందికి కూడా ఇస్తారని మరీ కోరుచున్నాం. ఇటువంటి ఈ నువ్వులు ఎక్కడ ఏ విధంగా ఉడుగుతారు? అసలు దీని మొదటి ప్రాసెస్ ఒకసారి ఎలా తయారు చేస్తారని చెప్పండి. ఇది నూలు బయటని తీసుకుంటామండి. దాన్ని ఏమో నూలు తడిపి, అంటే కార్తీక మాసంలో మంచి రోజు చూసుకొని తడపడం ప్రారంభిస్తామండి. అది తడిపిన తర్వాత దాన్ని ఏమో మళ్ళీ గంజి పెట్టి ఆరబెట్టి ఎండబెట్టి దాన్ని ఏమో వీవింగ్ చేసి మళ్ళీ మనాస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పొడిగిసిరి దాన్ని తీసుకొచ్చి సరి చేసినప్పుడు కనీసం ఒక 15 మంది వరకు ఉండాలండి. ఇది 15 మంది లేకపోతే ఇది సరి అవ్వదు అనమాట. అంటే తెల్లవారి 5 గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 2-3 వరకు సరి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మగ్గాన్ని తింటే రోజు తెల్లవారి స్నానం చేసి, ఒకవేళ మధ్యలో ఏమైనా బాత్రూమ్ గట్ట ఏమొచ్చినా మళ్ళా స్నానం చేసి మళ్ళీ అంత నియమనిష్టలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట. ఇది కార్తీక మాసం నుంచి మళ్ళీ మన శివరాత్రి ఒక 1 వీక్ ఉన్నంత వరకు ఈ పాగా తయారు చేస్తారనమాట. దీన్ని మంచి నియమనిష్టలతో తయారు చేయాలి. దానికి తగిన ఫలితం కూడా భగవంతుడు మనకి ఎవరైతే తయారు చేస్తున్నారో వారికి ఆ విధంగా భగవంతుడు సుఖ సంతోషంతో అందరికీ చూస్తున్నాడు. కాబట్టి అదే దీనిగా మేమేమంటే అక్కడ డబ్బుల కోసం ఆశపడకుండా అంటే మేము మొక్కుకున్నాం కాబట్టి ఎవరైతే మొక్కుకుంటారో ఒకవేళ వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ ద్వారా అవ్వకపోయినా వేరే వారి ద్వారాగైనా వీవింగ్ చేసిన వాళ్ళ ద్వారా చేయించి ఈ పాగాన్ని తీసుకెళ్ళి అక్కడ స్వామికి సమర్పిస్తుంటారు. అది ఎప్పుడు శ్రీశైలము అర్ధరాత్రి శ్రీశైలం నాడు అర్ధరాత్రి ఏమో అంగమాలతో మన అక్కడ మా దేవంగులే చీరాల వాస్తవ్యులు అది అంగమాలతో రాత్రి 10-11 ప్రాంతంలో దాన్ని ఏమో చుట్టడం జరుగుతుంది అన్నమాట మీదకి. ఈ ఎన్ని పాగాలు తీసుకెళ్తారో ఇంచుమించు మన రాష్ట్రం మొత్తం మీద ఇంచుమించు ఒక 20 పాగాల వరకు దీన్ని తీసుకెళ్తారనమాట అక్కడికి. అయితే మన కలెక్టర్ గారి పర్మిషన్, ప్రతి ఒక్క పాగాకి కలెక్టర్ గారు పర్మిషన్ అడుగుతున్నారు ఇప్పుడు. అంటే అంతకుముందు అడిగేవారు కాదు, ఇప్పుడు మరి ఎక్కువ పాగాలు అవుతున్నాయి అనేసి కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుంటున్నారు. కలెక్టర్ గారు కూడా పెడితే కలెక్టర్ గారు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. అలాగే అక్కడ శ్రీశైలం దేవస్థానానికి ఇంటిమేషన్ చేస్తూ వీళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళేమో ఫార్మాలిటీగా తీసుకుంటున్నారు. తీసుకొని కొన్ని 20 పాగాలు మా వాళ్ళే చుడతారనమాట. తర్వాత మేము వచ్చే రోజు బత్యం ఇస్తారు మాకు వచ్చినప్పుడు. ఇంతకుముందు డబ్బులు ఇచ్చేవారు, ఇప్పుడు అది ఎక్కువ పాగాలు అవుతున్నాయని మరి ఏ విధంగా ఏమవుతుందో తెలియదు. మనమేమో మనకు డబ్బులకేమో ఆశపడడం లేదు. ఎవరైతే మొక్కుకుంటున్నారో వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు. ఇంతకుముందు అయితే ఇచ్చేవారు. పాగా విశిష్టత ఏంటండి? పాగా విశిష్టత ఏమిటంటే ఏమంటే మరి పూర్వం కాంచి ఉన్నది కాబట్టి దాన్ని మానేయలేము, దాన్ని చేస్తున్నాం. దానివల్ల ఏ కుటుంబంలో చేస్తే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కనబడుతుంది, వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటున్నాయో వాళ్ళకి కనబడుతుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీగా చేస్తారు. అందరూ చేయరు,
బాగా తీసుకెళ్తారు కదా, అవునండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారు? పట్టుకెళ్ళి నుంచి ఏం జరుగుతుంది? పట్టుకెళ్ళి నుంచి మన ఆఫీసులో చెప్పే ఫస్ట్ మాకు వెళ్ళగానే మా దర్శనం కావాలి కాబట్టి మేము పాగా తీసుకెళ్ళి మేము ఎంతమంది అయితే నేసామో అంతమంది దర్శనంకి వెళ్తామండి. దాని విధంగా వాళ్ళు అక్కడ పోలీసులు కానీ లేకపోతే ఎవరు కానీ అంటే ఈ పాగా దేనికి వాడతారు? అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ పాగా దేవుడికి దేవుడికి శ్రీశైలం శిఖరం మీద చుడతారు. మన పెళ్లి చేసుకుంటే మనం ఎలాగైతే తలపాగా మనము ఎలాగైతే మనము మామూలుగా చుడతాం, అలాగే శివుడికి తలపాగా రూపంలో ఈ పాగాను చుడతారనమాట. కళ్యాణం జరిపిస్తారు కాబట్టి కళ్యాణం జరిపించినప్పుడు తలపాగాగా ఇది వినియోగిస్తారనమాట. దానికోసం ఈ తలపాగా చేయిస్తారనమాట. లేకపోతే అక్కడ చాలా నియమనిష్టలతో అక్కడ కూడా చాలా హడావుడిగా చేస్తారు ఈ తలపాగాని. శివరాత్రి రోజు రాత్రి కళ్యాణం జరిగినప్పుడు ఫస్ట్ తలపాగా చుట్టాలి కాబట్టి తలపాగా కోసం ఈ పాగాను వినియోగిస్తారు. అందుకే శ్రీశైలం తలపాగా అంటారు దీన్ని. కంపల్సరీగా ఈ తలపాగా లేకపోతే కళ్యాణం జరగదు. అక్కడ శ్రీశైలంలోన తలపాగా లేకపోతే కళ్యాణం జరగదు. అందుకని వాళ్ళు కూడా మనకి ఇక్కడ దేవస్థానం కూడా దీనికి మంచిగా చూస్తారు. కాకపోతే అప్పుడున్న దీన్ని పెట్టి వాళ్ళు కొంత వెనకబడి చేస్తున్నారు. ఎందుకంటే దేవాలయం మన అక్కడ పోలీసులకి చెప్తారు, వాళ్ళు దీంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి దీని తాలూకు విశిష్టత అందరికీ తెలియడం లేదు కదా, ఓన్లీ కొంతమందికే తెలుస్తుంది దీని తాలూకు విశిష్టత. కాబట్టి తెలిసిన వాళ్ళు దండం పెడతారు. ఇక్కడ నుంచి ఎలా పట్టుకెళ్తారు దీన్ని? కాదండి, 50 రోజులు పడి తయారు చేస్తారు కదా, ఈ తయారైన తర్వాత ఎలా ఉంచుతారు? ఎక్కడ ఉంచుతారు దీన్ని? ఇక్కడే మన ఇంటికాడే ఉంటే పూజ ఈ విధంగా చేస్తారు. రోజు తెల్లవారులు స్నానం చేసి మన ఇష్టమైన ఉదయపల్లి మనకి శివుడికి ఎలాగ మనం కోవిల్లోని ఎలా చేస్తున్నామో అలాగే చేస్తారు. ఇక్కడ వెళ్ళినంత వరకును మరి నీసు గట్ట ఏమి ఈ ఎన్ని రోజులు ఏమి నీసు గట్ట తినడం గట్ట ఏమి జరగదు. నియమనిష్టలతోనే ఉండాలి. వెళ్ళినంత వరకు మన ఇంట్లో పాగా తయారైపోయినా పాగా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం అలాగే చేయకుండా మామూలుగా వెళ్ళినంత వరకు అలాగే ఉండాలి. మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి వచ్చినంత వరకు, శ్రీశైలం వెళ్ళి వచ్చినంత వరకు అలాంటివి ఏమి చేయడానికి వీలు లేదన్నమాట. మనకు అద్దరు అంటే కొద్దిగా క్వాలిటీ ఎక్కువ కదా, పేరుంది కదా మనకి ప్రపంచవ్యాప్తంగా పొందూరు కద్దరు అంటే. ఆ నాణ్యమైన కద్దరుతో తయారు చేస్తారు? నాణ్యమైన కద్దరుతోనే చేస్తామండి. ఇది ఓన్లీ పాలిస్టర్ గట్ట, ఇది ఓన్లీ హ్యాండ్లూమ్ కద్దరుతోనే చేస్తాం అనమాట. ఇది ఇంక వేరే ఏది ఇందులో కలపడానికి జరగదు. అది కడిపిన తర్వాత చుట్టిన తర్వాత చుట్టడానికి కూడా చాలా టైం పడుతుందండి. అంటే ఒకళ్ళు చుట్టడానికి అవదు, ఏదో ఇలాగ నేస్యము అలా చుట్టడానికి తిప్పడానికి అవదండి. అది ఉల్లిపోక అంటే లోపల నుంచి ఇది రాకూడదు బయటికి, అలా చుట్టాలన్నమాట. లింగాకారంలా రావాలన్నమాట. ఆ విధంగా ఇది చుట్టడం జరుగుతుంది అనమాట. అప్పుడు కూడా చుట్టినప్పుడు కూడా ఒక 10-15 మంది మేము ఉంటాం. ఒకళ్ళు అక్కడ కాదు, అక్కడ కూడా ఉంటారు. అక్కడ కూడా ఒక ఆయన ఎక్కుతారు కానీ బయట సపోర్టింగ్ 3-4 ఉంటారు ఆ మిడ్ నైట్లోన. కానీ మనకు అంత నీడలాగే కనబడుతుంది కానీ మనకేమీ తెలియదు. అంటే మనం లైట్లు ఆపేస్తారు ఆ టైంలో చుట్టినప్పుడు, మొత్తం దేవాలయం మొత్తం లైట్లు ఆపేస్తారు, మనకి ఏం కనబడదు. ఆ కను చీకట్లోనే చుడతారు మొత్తం పాగాలనని. శిఖరంకి చుడతారు, శిఖరం నుంచి నంది నుంచి శిఖరంకి, అలాగా మొత్తం ఎన్ని నందులు ఉన్నాయో అన్ని నందులకి మళ్ళీ మెయిన్ శిఖరంకి కలిపి తీస్తారనమాట ఈ పాగాని. ఇది 365 మూర, అలాంటివి ఒక 20 ఉంటాయి. ఇదంతా చుడతారు. అంటే ఇది 365 మూర, ఒక భాగం. కటింగ్ ఏమి ఉండదు, ఒకటే నేత అన్నమాట. కటింగ్ ఏటి ఉండదు. అందుకే ఈ పాగ సరే అయ్యేసరికి చాలా టైం పడుతుంది అనమాట. కటింగ్ లేకుండా చేస్తాం అనమాట. ఇది ఇప్పుడు ఏదైనా అయితే కటింగ్ ఉంటుంది తానికి, మిషన్ అయితే పర్వాలేదు కటింగ్ లేకుండా చేస్తుంది. 365 మూర ఇది. దీన్ని అలా తయారు చేస్తాం అనమాట. అంతే. కాకపోతే ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే, మేము ఇంత నియమిస్తతో చేస్తున్నాం కాబట్టి మాకు వచ్చిన వాళ్ళకి దేవస్థానం వాళ్ళు కానీ లేకపోతే అక్కడి నుంచి వచ్చిన స్టాఫ్, పోలీస్ స్టాఫ్ కానీ మాకు కొద్దిగా గౌరవించి లోపలికి దర్శనం భాగ్యం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. మరి తెల్లవారులేసి పూజ చేసుకొని దండం పెట్టుకుని మగ్గులోకి వెళ్ళాలి. ఒకలా ఎక్కడికి వెళ్ళి వచ్చినా కాలు కొడుక్కోవాలి, నియమనిష్టలుగా ఉండాలి. ఆరతి ఇచ్చుకొని ఇచ్చేసుకొని రోజు దీపాలు వేసుకొని ఉండాలి. అది శ్రీశైలం మల్లన్నకి తలపాగా ఇవ్వడం అనేది కూడా కొన్ని శతాబ్దాలుగా కూడా ఇక్కడ ఆచారంగా కూడా మొత్తం ఈ వేవర్స్ ఎవరైతే దేవాంగులు ఉన్నారో చెప్పడం జరుగుతుంది. మాకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఇది ఒక రకమైన సాంప్రదాయంగా కూడా ఎన్నో శతాబ్దాలుగా తాత ముత్తాతల నుంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఏటా కూడా ఇంచుమించుగా 50 రోజుల పాటు మేము తలపాగా తయారు చేయడానికి సమయం పడుతుంది. అనేకమైన నియమనిష్టలు పాటించాలి. ఒక శబరిమల మాలేసేటప్పుడు ఏ విధంగా అయితే నియమనిష్టలతో ఉంటారో అదేవిధంగా కుటుంబం అంతా కూడా ఎవరైతే ఇక్కడ భార్యాభర్తలు కూడా కలిపి ఇదే మగ్గంపై కూడా చేస్తుంటారు. మొదటి రోజు నుంచి వీళ్ళు నూలుపోగు నుంచి మొత్తం పాగా తయారయ్యేంత వరకు కూడా వీరు 50 రోజులకు పైగా సమయం పడుతుంది. కార్తీక మాసంలో ప్రారంభించి
మహాశివరాత్రికి ముందు కూడా ఇది పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత నుంచి ఇలా అక్కడ ఇది ఏదైతే ఉందో ఇది ఎలగబడితే అలాగే మడతలు పెట్టి తీసుకెళ్ళడం కుదరదు. ఒక శివలింగ ఆకారంలో మడత కూడా శివలింగ ఆకారంలో రావాలి. ఆ విధంగా మొత్తం 365 మూరలు ఉండాలి. ఈ విధంగా కూడా ఏకగా ఉండాలి. ఎక్కడ కూడా కటింగ్స్ అనేవి ఉండవు. మొత్తం 365 మూరలు కూడా ఒకే తానుపై కూడా ఉంటుంది. ఈ విధంగా ఎక్కడ కూడా నియమాలు తప్పకుండా ఖచ్చితంగా మరోవైపు అది నేసేటప్పుడు కూడా అనేక రకమైన ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ చాలా నిష్టలతో ఉండాలి. ఎందుకంటే ఇది తయారు చేయడం వల్ల మాకు కూడా ఇన్ని శతాబ్దాలుగా పట్టుకెళ్తాం కాబట్టి ప్రతి ఆట మాకు మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా శివుడిని నమ్ముకుంటే ఎప్పుడు కూడా చెడు జరగదు. అది శివుడిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో అందరికీ మంచి జరుగుతుంది. మాకు కూడా ప్రతి ఆట పట్టుకెళ్తాం కాబట్టి మాకు 365 రోజులు ఒక 50 రోజులు బట్టి ఖచ్చితంగా మేము శివుడికి కేటాయిస్తాం. ఆ శివుడికి కేటాయించేది ఈ తలపాగా సమయంలో. అందుకు మేము చాలా నియమనిష్టలు పాటిస్తూ కూడా తయారు చేస్తాం కాబట్టి ప్రతి ఆట కూడా చాలా సరదాగా మాకు సంతోషంగా ఇది చేస్తాం. అక్కడ పట్టుకెళ్ళిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఈ తలపాగాని శివుడు చుట్టుపక్కల నందికి చుట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఇవి చుట్టిన తర్వాతే శివుడి యొక్క కళ్యాణం ప్రారంభమవుతుందని కూడా ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో దేవాంగులు వీళ్ళంతా కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. విలిదాస్ నారాయణరాము, బిగ్ టీవీ న్యూస్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా. For more videos like this, subscribe Big TV channel.